Hey, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టెట్ గ్రాండ్ టెస్ట్. ఇది పేపర్ 2 వాళ్ళది. అయితే ఏంటంటే మనకి పేపర్ 1 వాళ్ళకి కూడా ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. ఆప్షన్ 1 పిల్స్బరీ, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 నార్మన్ ఎల్మన్, ఆప్షన్ 4 ఎడ్విన్ జి బోరింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 పరిమాణాత్మకము, ఆప్షన్ 2 క్రియాత్మకము, ఆప్షన్ 3 భౌతిక మరియు బాహ్య స్వరూపం, ఆప్షన్ 4 పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 క్రియాత్మకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కౌమార దశ హార్లాక్ ప్రకారం. ఆప్షన్ 1 10 లేదా 12 సంవత్సరముల నుండి 13 లేదా 14 సంవత్సరముల వరకు, ఆప్షన్ 2 18 లేదా 20 సంవత్సరముల నుండి 30 లేదా 32 సంవత్సరముల వరకు, ఆప్షన్ 3 6 సంవత్సరముల నుండి 10 లేదా 12 సంవత్సరముల వరకు, ఆప్షన్ 4 13 లేదా 14 సంవత్సరముల నుండి 18 సంవత్సరముల వరకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 13 లేదా 14 సంవత్సరముల నుండి 18 సంవత్సరముల వరకు ఉండే దశను కౌమార దశ అంటారు, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 లారెన్స్ కోల్బర్గ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహం వాల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ 1 సన్నాహ దశ, ఆప్షన్ 2 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 3 నిరూపణ దశ, ఆప్షన్ 4 గుప్త దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గుప్త దశ. గ్రహం వాల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో సృజనాత్మకత రెండవ దశ గుప్త దశ. ఇక్కడ చూడండి, ఇంకొక బిట్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆర్ట్ ఆఫ్ థాట్ ఎవరు రచించారు? గ్రహం వాల్లస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ప్రతిపాదించినది. ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 ఎల్ఎల్ థర్స్టన్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 హెచ్ గార్డనర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హెచ్ గార్డనర్. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువను ఇచ్చే నాయకత్వ రకం. ఆప్షన్ 1 నిరంకుశ, ఆప్షన్ 2 జోక్యరహిత, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య, ఆప్షన్ 4 సార్వభౌమత్వ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రజాస్వామ్య. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షక తంత్రానికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఉదాత్తీకరణ, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 ప్రతిగమనం, ఆప్షన్ 4 ప్రక్షేపణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రక్షేపణం. థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 7. రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రానుల గురించిన జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం.
ఆప్షన్ 1 సాధారణీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 2 సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 4 సమగ్రాకృతి సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సమరూప అంశాల సిద్ధాంతం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ భావనలను అభ్యసించే పద్ధతులు: ఏ ఆవిష్కరణ, బి పోలికలు భేదాల ద్వారా, సి ఉదాహరణల ద్వారా, డి పదాల ద్వారా. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఏబి అండ్ సి, ఆప్షన్ 3 ఏబిసి అండ్ డి, ఆప్షన్ 4 ఏ మాత్రమే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏబిసి అండ్ డి అంటే ఆల్ అన్నమాట. ఆవిష్కరణ, ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. ఆవిష్కరణ, పోలికలు భేదాల ద్వారా, ఉదాహరణల ద్వారా, పదాల ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రేరణ, ఆప్షన్ 2 బోధనా క్రమం, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యసనం, ఆప్షన్ 4 అంతర్బుద్ధి చింతన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బోధనా క్రమం. చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తరువాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. చందు పొదుపు గణన. ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 33.3, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 33.3. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన అని చెప్పిన వారు. ఆప్షన్ 1 క్రో అండ్ క్రో, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గేట్స్. క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది. ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 సాంఘిక పరిపక్వత, ఆప్షన్ 4 వివక్షత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనువంశికత. నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం. ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 అభ్యాస నియమం, ఆప్షన్ 4 సామీప్యతా నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యసనానికి రాచబాట, ఆప్షన్ 2 ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది, ఆప్షన్ 3 ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రేరణ వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం. ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 భావావేశ రంగం, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 4 సాంఘిక రంగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ. ఆప్షన్ 1 ఉద్దీపన ఎన్నిక, ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ, ఆప్షన్ 3 ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్వహణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ. హెర్బార్ట్ ప్రకారం పాఠ్యపథకంలో మొదటి సోపానం. ఆప్షన్ 1 సమర్పణ, ఆప్షన్ 2 ప్రణాళిక, ఆప్షన్ 3 సన్నాహం, ఆప్షన్ 4 సంసర్గం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సన్నాహం. ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయస్సు వారిని పరిగణిస్తారు. ఆప్షన్ 1 3 నుంచి 10 సంవత్సరములు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరములు, ఆప్షన్ 3 6 నుండి 18 సంవత్సరములు,
ఆప్షన్ 4 3 నుండి 18 సంవత్సరములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరములు. అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్ 1 కిర్క్, ఆప్షన్ 2 పార్కర్, ఆప్షన్ 3 జాన్సన్, ఆప్షన్ 4 మార్లాండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిర్క్. ఈ క్రింది వానిలో OERS కు చెందనిది. ఆప్షన్ 1 రీయూజ్, ఆప్షన్ 2 రీవైజ్, ఆప్షన్ 3 రీవర్స్, ఆప్షన్ 4 రీమిక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 వ్యక్తిగత, ఆప్షన్ 2 ఔద్యోగిక, ఆప్షన్ 3 విద్యా సంబంధిత, ఆప్షన్ 4 నిర్దేశిక. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఔద్యోగిక. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్ 1 శ్రవణ వైకల్యం, ఆప్షన్ 2 దృష్టి వైకల్యం, ఆప్షన్ 3 మరుగుజ్జుతనం, ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం. 1 byte ఈక్వల్ టు ఆప్షన్ 1 1024 బీట్స్, ఆప్షన్ 2 1048 బీట్స్, ఆప్షన్ 3 64 బీట్స్, ఆప్షన్ 4 8 బీట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8 బీట్స్. MHRD పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 NEP 1986, ఆప్షన్ 4 కస్తూరి రంగన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం. ఆప్షన్ 1 పరిశోధన, ఆప్షన్ 2 హాజరు పెంపుదల, ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం, ఆప్షన్ 4 పరీక్షలకు సన్నద్ధత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1978, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 1968. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1968. ఇంతటితో చైల్డ్ సైకాలజీ కంప్లీట్ అయిపోయింది. 30 బిట్స్. మీకు ఎంత మార్క్స్ వచ్చాయి అనేది కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం తెలుగు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. దైవ సన్నిభులు అనే మాటకు అర్థం. ఆప్షన్ 1 మనుషులు, ఆప్షన్ 2 దైవంతో సమానమైన వారు, ఆప్షన్ 3 దేవుళ్ళ కన్నా గొప్పవారు, ఆప్షన్ 4 రాక్షసులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దైవంతో సమానమైన వారు. లలిత సుగుణ జాల అనే మాటకు అర్థం. ఆప్షన్ 1 లలిత గుణవంతురాలు, ఆప్షన్ 2 మంచి గుణాలు ఉన్నవారు, ఆప్షన్ 3 చెడు గుణాలు ఉన్నవారు, ఆప్షన్ 4 లలిత దుర్మార్గురాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మంచి గుణాలు ఉన్నవారు. 1930-38 మధ్య భారత జాతీయతావాదములకు అత్యంత ముఖ్యమైనదే కాక గరిష్ట స్థాయికి చేరిన కాలం. 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహమునకు పిలుపునిచ్చెను. ఉప్పు తయారు చేయరాదు అనే నిబంధనలను ధిక్కరించి లక్షల కొలది జాతీయవాదులు సముద్ర ప్రాంతములకు యాత్రలుగా పోయి ఉప్పు తయారీ ప్రారంభించారు. దానిని దండి యాత్ర లేదా దండి సత్యాగ్రహము అని అంటారు. బ్రిటిష్ వారు వేల కొలది జాతీయవాదులను అరెస్టు చేసి జైళ్లు ఖాళీ లేకపోవుటచే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి వాటిలో సత్యాగ్రహీయులను బంధించారు.
ఇది పారాగ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. బ్రిటిష్ వారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడానికి కారణం. ఆప్షన్ 1 ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచడానికి. ఆప్షన్ 2 భారతదేశ విద్యా విధానానికి నష్టం కలిగించడానికి. ఆప్షన్ 3 విద్యార్థులకు ఆనందం కలిగించడానికి. ఆప్షన్ 4 జాతీయవాదులను బంధించడానికి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జాతీయవాదులను బంధించడానికి. దండి సత్యాగ్రహం అంటే ఏమిటి? ఆప్షన్ 1 భారతీయులపై బ్రిటిష్ వారు చేసిన దమనకాండ. ఆప్షన్ 2 బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన దండయాత్ర. ఆప్షన్ 3 భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం. ఆప్షన్ 4 బ్రిటిష్ వారి నియమాలకు తలవొగ్గి భారతీయులు చేసిన ఉద్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం. ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే. ఆప్షన్ 1 వృత్తానుప్రాస. ఆప్షన్ 2 చేకానుప్రాస. ఆప్షన్ 3 లాటానుప్రాసాలంకారం. ఆప్షన్ 4 రూపకాలంకారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వృత్తానుప్రాసాలంకారం. శరీరం, మేను, దేహం ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వడలు. ఆప్షన్ 2 వడలు. ఆప్షన్ 3 పడవ. ఆప్షన్ 4 కడవ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వడలు. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్ 1 తల్లి ప్రేమ. ఆప్షన్ 2 రాష్ట్రకీర్తి. ఆప్షన్ 3 కష్టజీవుల శ్రమ. ఆప్షన్ 4 సామాజిక స్పృహ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాష్ట్రకీర్తి. మొలక, జలము, రక్తము ఈ పదాలకు సరి అయిన నానార్థ పదం గుర్తించండి. ఆప్షన్ 1 అంకురం. ఆప్షన్ 2 అంకుశం. ఆప్షన్ 3 బతుకు. ఆప్షన్ 4 గతుకు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అంకురం. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉత్పత్తి అర్థం. ఆప్షన్ 1 జ్ఞాని. ఆప్షన్ 2 గురువు. ఆప్షన్ 3 శిష్యుడు. ఆప్షన్ 4 అజ్ఞాని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గురువు. యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్ 1 జనము. ఆప్షన్ 2 జన్నము. ఆప్షన్ 3 జగడం. ఆప్షన్ 4 జారుట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జన్నము. తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి ఈ అర్థం ఇచ్చే జాతీయ పదం. ఆప్షన్ 1 స్నేహహస్తాలు. ఆప్షన్ 2 కబంధ హస్తాలు. ఆప్షన్ 3 ఆపన్న హస్తాలు. ఆప్షన్ 4 రిక్త హస్తాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కబంధ హస్తాలు. ఆత్రేయ అసలు పేరు. ఆప్షన్ 1 రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆప్షన్ 2 బాలా త్రిపుర సుందరమ్మ. ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆప్షన్ 4 కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కిలాంబి వెంకట నరసింహాచార్యులు. భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్ 1 ధర్మబోధ. ఆప్షన్ 2 హరివిల్లు. ఆప్షన్ 3 ఆత్మకథ. ఆప్షన్ 4 తీర్పు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హరివిల్లు. రా గణములో ఉండే గురులఘువులు. ఆప్షన్ 1 3 గురువులు. ఆప్షన్ 2 గురువు లఘువు గురువు. ఆప్షన్ 3 లఘువు లఘువు గురువు. ఆప్షన్ 4 గురువు లఘువు లఘువు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గురువు లఘువు గురువు. నెక్స్ట్ క్వశ్చన్. భరత ప్లస్ ఉర్వర కలిపితే ఏ సంధి అవుతుంది?
ఆప్షన్ 1 అత్వసంధి, ఆప్షన్ 2 గుణసంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 సంధి కార్యం జరగదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుణసంధి. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది. ఆప్షన్ 1 బహుపద ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 3 ద్విగు సమాసం, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి సమాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బహువ్రీహి సమాసం. సూర్యాత్మజ పదానికి అర్థం. ఆప్షన్ 1 యమునా నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 గోదావరి నది, ఆప్షన్ 4 కృష్ణా నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యమునా నది. చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది. ఇది ఏ వాక్యం? ఆప్షన్ 1 శత్రర్థక వాక్యం, ఆప్షన్ 2 ఛేదర్థక వాక్యం, ఆప్షన్ 3 అభ్యర్థక వాక్యం, ఆప్షన్ 4 క్వార్థక వాక్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శత్రర్థక వాక్యం. నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అన్నది. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ఆప్షన్ 1 తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది. ఆప్షన్ 2 తాను తిరుపతికి వెళ్ళబోనని అమ్మ అన్నది. ఆప్షన్ 3 మనము తిరుపతికి వెళదామని అమ్మ అన్నది. ఆప్షన్ 4 తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది. తొలి తెలుగు నవల. ఆప్షన్ 1 మను చరిత్ర, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 కాశీ యాత్రా చరిత్ర, ఆప్షన్ 4 యయాతి చరిత్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. మున్నుడి అని దీనిని అంటారు. ఆప్షన్ 1 వచనము, ఆప్షన్ 2 పీఠిక, ఆప్షన్ 3 గద్యము, ఆప్షన్ 4 వ్యాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పీఠిక. మున్నుడి అనగా పీఠిక. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించే స్వామికే అంకితమిచ్చిన వాగ్గేయకారుడు. ఆప్షన్ 1 వరదయ్య, ఆప్షన్ 2 త్యాగయ్య, ఆప్షన్ 3 క్షేత్రయ్య, ఆప్షన్ 4 అన్నమయ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అన్నమయ్య. నెక్స్ట్ క్వశ్చన్. శారదా రాత్రుజ్వల లసత్తర తారక హార పంక్తులం ఈ పద్యపాదం. ఆప్షన్ 1 మత్తేబం, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 శార్దూలం, ఆప్షన్ 4 చంపకమాల. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్పలమాల. చారువాక శతకకర్త. ఆప్షన్ 1 బలరామకృష్ణ, ఆప్షన్ 2 శ్రీరామకృష్ణ, ఆప్షన్ 3 రామకృష్ణ, ఆప్షన్ 4 కృష్ణమాచార్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బలరామకృష్ణ. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగటం. ఆప్షన్ 1 బాధితం, ఆప్షన్ 2 బాహులకం, ఆప్షన్ 3 బాధాకరం, ఆప్షన్ 4 బాహులం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాహులం. ఏనుగుల వీరాస్వామి రచన. ఆప్షన్ 1 రష్యాలో స్నేహయాత్ర, ఆప్షన్ 2 కాశీ యాత్రా చరిత్ర, ఆప్షన్ 3 నవభారతి, ఆప్షన్ 4 తెలుగు భాషా చరిత్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కాశీ యాత్రా చరిత్ర. పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రాస, ఆప్షన్ 2 యతిమైత్రి, ఆప్షన్ 3 మైత్రి, ఆప్షన్ 4 రగడ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రాస. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ 1 నడిస్తే, ఆప్షన్ 2 నడవక, ఆప్షన్ 3 నడుస్తూ, ఆప్షన్ 4 నడిచి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నడవక. ఉత్తమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. ఆప్షన్ 1 అతడు ఆమె,
ఆప్షన్ 2 నీవు మీరు, ఆప్షన్ 3 నేను మేము, ఆప్షన్ 4 అది ఇది. The correct answer is option 3 నేను మేము. చతుర్థి విభక్తి ప్రత్యయాలు. ఆప్షన్ 1 అందున్నన్, ఆప్షన్ 2 వలనన్ కంటెన్ పట్టి, ఆప్షన్ 3 చే చేతన్ తో తోడన్, ఆప్షన్ 4 కొరకున్ కై. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కొరకున్ కై. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అందున్నన్ సప్తమి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. ఓకే, చే చేతన్ తో తోడన్ తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి. ఓకేనా, ఇంతటితో తెలుగు బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది పేపర్ 2 కాబట్టి పేపర్ 2 వాళ్ళకి ఎయిదర్ ఇట్స్ మ్యాథ్ అయినా సోషల్ అయినా కూడా ఎలాంటి మెథడాలజీ ఉండదు, అంటే తెలుగు ఇంగ్లీష్లో మెథడాలజీ ఉండదు. మీ సబ్జెక్ట్ మెథడ్స్ అయితే గ్యారంటీ కంపల్సరీ ఉంటాయి. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. A. I have my final examination today. B. All the best. The intention of B in the above conversation is. Option 1 to offer some advice, option 2 to express thankfulness, option 3 to course A, option 4 to express good wishes. The correct answer is option 4 to express good wishes. You are offered a cup of coffee. You want to accept the offer. How would you accept the offer politely? Option 1 choose your answer from the following. Option 2 I hope everything goes well. Option 1 I hope everything goes well. Option 2 thanks a lot. Option 3 all the best. Option 4 same to you. The correct answer is option 2 thanks a lot. Choose the option that is formal salutation for the formal invitation. Option 1 hi there. Option 2 dear. Option 3 hello. Option 4 to whom it may concern. The correct answer is option 2 dear, recipient names. Next question. The significance of the title in a short poem is. Option 1 titles are optional. Option 2 titles distract context and insight. Option 3 titles are used in longer forms. Option 4 titles provides context and insight. The correct answer is option 4 titles provide context and insight. Choose the correctly punctuated sentence. Father said, do you have a pair of old shoes? Option 2 father said, do you have a pair of old shoes? పంక్చువేషన్ మార్క్స్ అంటే ఇవి కామాలు ఫుల్ స్టాప్సే కాబట్టి ఒకసారి నేను ఆన్సర్ చెప్పేస్తాను, చూసుకోండి. The correct answer is option 2 father said comma inverted commas begin, do you have a pair of old shoes, question mark inverted commas end. Okay, next question. Both A he and you B must attend C the function D. Choose the part of the that has a grammatical error. Option 1 A 2B 3C 4D. The correct answer is option 2 B he and you. There it is a error. Okay na, you and he అని ఉండాలి. Next, choose the suffix that suits to get the noun from the word honest. Option 1 ly, option 2 y, option 3 ness, option 4 lly. The correct answer is option 2 y. The word masterpiece has stress on. Option 1 the second syllable, option 2 the third syllable, option 3 the second and the third syllable, option 4 the first syllable. The correct answer is option 4 the first syllable.
Choose the meaning of the idiom took by surprise. Option 1, taking part in an event. Option 2, happens when you are not expecting. Option 3, to be a part of. Option 4, for a very long duration. The correct answer is option 2, happens when you are not expecting. Okay, next question. After a very spell of heat, the weather is dash at last. Choose the phrase that fits into the blank. Option 1, looking into. Option 2, look in. Option 3, look after. Option 4, looking up. The correct answer is option 4, looking up. Choose the misspelled word out of the given options. Option misspelled word. The correct answer is option 1, apologize. APOLOGIES. This is a mixed spelled word. Okay, na? Next, choose the option that can be used as a one word substitute for a branch of philosophy that studies the principles of beauty in art. Choose the antonym of the word freak. Option 1, epistle. Option 2, aesthetics. Option 3, agnostic. Option 4, prodigy. The correct answer is option 2, aesthetic. A right conclusion passed over it, but it did not steer. Choose the synonym of the word convulsion. Option 1, composure. Option 2, silver. Option 3, tranquility. Option 4, equanimity. The correct answer is option 2, shiver. His mother thought Albert was freak. Choose the antonym of the word freak. Option 1, rarity. Option 2, mutant. Option 3, deviant. Option 4, normal. The correct answer is option 4, normal. Choose the sentence in which the articles are properly used. Option 1, the more he drank, the better he felt. Option 2, he was able to capture such a large tiger. Option 3, I will give him the good beating. Option 4, he had never carried an sword. The correct answer is option 1, the more he drank, the better he felt. He is trying to adapt himself dash on the regrettable occasion. Option 1. Options. Choose the word that fits the blank. Options. Option 1, with. Option 2, by. Option 3, to. Option 4, off. The correct answer is option 3, to. I dash cut my hair every month. Choose the correct option that fits the blank. Option 1, has to. Option 2, has 100. Option 3, have 200. Have to. Option 4, had to. I dash cut my hair every month. Choose the correct option that fits the blank. Option 1, has to. Option 2, has to. Option 3, have to. Option 4, had to. The correct answer is option 3, have to. Next question. Choose the pair of sentence that can be written as a single sentence using the word if. Option 1, don't tease the dog, I will bite you. Option 2, I was going to college, I saw a snake. Option 3, he woke up late, she is a doctor. They are late, I like sweets. The correct answer is option 1, don't tease the dog, I will beat you. She asked me, when are we going to leave? Choose the reported speech of the sentence above. Option 1, she told me to leave this place. Option 2, she asked me, why are we going to leave? Option 3, she asked me, when are they going to leave? Option 4, she asked me when we were going to leave. The correct answer is option 4. She asked me when we were going to leave. Next question. Choose the sentence in passive voice.
Option 1. The house was built in the middle of the 19th century. Option 2. We lived in our ancestral house. Mine was a very secure childhood. I had 3 close friends in my childhood. The correct answer is option 1. The house was built in the middle of the 19th century. Next question. 20% of the sum dash give to the children's hospital. Choose the option that fits the blank. Option 1 are, option 2 have, option 3 was, option 4 were. The correct answer is option 3 was. The meeting which was held in the town hall was a great success. The above sentence has a defining relative class. Option 2 a non-defining relative class. Option 3 a noun class. Option 4 a conditional class. The correct answer is option 1 a defining relative class. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. In the above sentence, two words so is. Option 1 a preposition, option 2 a linker, option 3 an adverb, option 4 a conjunction. The correct answer is option 3 an adverb. Imagine having no legs to kick pebbles down. The secret to walk or run, to bicycle or skateboard. In the above sentence, the word bicycle is option 1 a verb, option 2 a noun, option 3 a common noun, option 4 an adjective. The correct answer is option 1 a verb. I have read the book and returned it into the library. This is option 1 a simple sentence, option 2 a compound sentence, option 3 a complex sentence, option 4 compound complex sentence. The correct answer is option 2 a compound sentence. I understand your problems. I cannot help you. Choose the linking word that fits in the blank. Option 1 so, option 2 though, option 3 although, option 4 however. The correct answer is option 4 however. Victoria was dressed as colors. Choose the correct preposition that fits the blank. Option 1 in, option 2 with, option 3 by, option 4 on. The correct answer is option 1 in. Shall I make a cup of coffee with you? The above sentence indicates option 1 advice, option 2 offer, option 3 making a request, option 4 expressing possibility. The correct answer is option 2 officer. Don Quixote mistook the windmills were for option 1 giants, option 2 dragons, option 3 castles, option 4 bandits. The correct answer is option 1 giants. Read the following passage. Dan Quixote the knight found 30 to 40 word miles. He mistook them for giants. He was so fond of adventure that he decided to fight them. He wanted to make a lot of money by defeating them. Sancho Panza, his royal squire, tried to warn him that they were only window miles, but he didn't pay any attention. Don Quixote decided to fight with windmills. Option 1 to impress Sancho Panza. Option 2 to improve his loyalty to his squire. Option 3 to make a lot of money. Option 4 because he was founder of adventures. The correct answer is option 4 because he was fond of adventure.
ఇంతటితో ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయింది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనము మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాం. బసవా 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 ఉషాదీప అనే మకుటంతో వచ్చిన శతకం. ఆప్షన్ 1 వృషోత్సర్జన ప్రాధానం, ఆప్షన్ 2 వృషాదీప ప్రబంధనం, ఆప్షన్ 3 వృష్టోత్సర్జన శతకం, ఆప్షన్ 4 వృషాదీప శతకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వృషాదీప శతకం. రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం. ఆప్షన్ 1 11వ శతాబ్దం, ఆప్షన్ 2 13వ శతాబ్దం, ఆప్షన్ 3 14వ శతాబ్దం, ఆప్షన్ 4 15వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 14వ శతాబ్దం. శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వపై చిరకాలం నిలిచిన సహజ కవి. ఆప్షన్ 1 మారన, ఆప్షన్ 2 ఎర్రన, ఆప్షన్ 3 సోమన, ఆప్షన్ 4 పోతన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పోతన. నెక్స్ట్ క్వశ్చన్. అభినవ దండి అనే బిరుదు ఉన్న కవి. ఆప్షన్ 1 మారన, ఆప్షన్ 2 మూలఘటిక కేతన, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 గోన బుద్ధారెడ్డి. The correct answer is option 2 మూలఘంటిక కేతన. కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రిశంకులోని ఇతివృత్తం. ఆప్షన్ 1 గోపరాజు ఆత్మకథ, ఆప్షన్ 2 సింహాల కథలు, ఆప్షన్ 3 భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు, ఆప్షన్ 4 అక్బర్ బీర్బల్ కథలు. The correct answer is option 3 భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలం భంజికలు చెప్పిన కథలు. శుచిముఖి ప్రభావతి మధ్యములో ఒక పాత్ర ఇది. ఆప్షన్ 1 నాయిక, ఆప్షన్ 2 ఒక పక్షి, ఆప్షన్ 3 ఒక జంతువు, ఆప్షన్ 4 అప్సరస. The correct answer is ఆప్షన్ 2 ఒక పక్షి. అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు. ఆప్షన్ 1 అయ్యలరాజు రామభద్రుడు, ఆప్షన్ 2 పింగళి సూరన, ఆప్షన్ 3 అల్లసాని పెద్దన, ఆప్షన్ 4 నంది తిమ్మన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పింగళి సూరన. అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు. ఆప్షన్ 1 అయ్యలరాజు రామభద్రుడు, ఆప్షన్ 2 పింగళి సూరన, ఆప్షన్ 3 అల్లసాని పెద్దన, ఆప్షన్ 4 నంది తిమ్మన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పింగళి సూరన. చందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చును. ఆప్షన్ 1 ప్రాచీన పద్యం, ఆప్షన్ 2 ఆధునిక పద్యం, ఆప్షన్ 3 మధ్యయుగ పద్యం, ఆప్షన్ 4 అధిక్షేప పద్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆధునిక పద్యం. కన్యాశుల్కం నాటక రచయిత. ఆప్షన్ 1 సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 నాయిని సుబ్బారావు, ఆప్షన్ 3 రాయపోలి సుబ్బారావు, ఆప్షన్ 4 గురజాడ అప్పారావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గురజాడ అప్పారావు. మాండలికాల విషయంలో మధ్యమండలం అంటే. ఆప్షన్ 1 మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు, ఆప్షన్ 2 రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఆప్షన్ 3 శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఆప్షన్ 4 ఉభయ గోదావరిలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేజము గ్రంథ రచయిత. ఆప్షన్ 1 గిడుగు సీతాపతి, ఆప్షన్ 2 గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు, ఆప్షన్ 3 జయంతి రామయ్య పంతులు, ఆప్షన్ 4 గురజాడ వెంకట అప్పారావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు.
ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు. ఆప్షన్ 1 జాతీయాలు, ఆప్షన్ 2 శబ్ద పల్లవాలు, ఆప్షన్ 3 నిష్పన్న రూపాలు, ఆప్షన్ 4 అనేకార్థ పదాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శబ్ద పల్లవాలు. టా డా వర్ణాలు. ఆప్షన్ 1 మూర్ధన్య కంపితములు, ఆప్షన్ 2 తాళవ్య కంపితములు, ఆప్షన్ 3 దంతమూలీయ నాదములు, ఆప్షన్ 4 మూర్ధన్య స్పర్శములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మూర్ధన్య స్పర్శములు. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు. ఆప్షన్ 1 ఆనందవర్ధనుడు, ఆప్షన్ 2 భోజుడు, ఆప్షన్ 3 కుంతకుడు, ఆప్షన్ 4 విశ్వనాథుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విశ్వనాథుడు. చతుర్వర్గ ఉత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారం. ఆప్షన్ 1 ఆనందవర్ధనుడు, ఆప్షన్ 2 భామహుడు, ఆప్షన్ 3 ముమ్మొట్టుడు, ఆప్షన్ 4 క్షేమేంద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భామహుడు. కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అని పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు. ఆప్షన్ 1 సబ్లైమ్, ఆప్షన్ 2 ఇమాజినేషన్, ఆప్షన్ 3 ప్రిపోజిషన్, ఆప్షన్ 4 హెలూసినేషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇమాజినేషన్. భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం. ఆప్షన్ 1 18వ శతాబ్దం, ఆప్షన్ 2 14వ శతాబ్దం, ఆప్షన్ 3 12వ శతాబ్దం, ఆప్షన్ 4 16వ శతాబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 15వ శతాబ్దం. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం. ఆప్షన్ 1 ఆత్మకథ, ఆప్షన్ 2 ధర్మబోధ, ఆప్షన్ 3 తీర్పు, ఆప్షన్ 4 హరివిల్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ధర్మబోధ. గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్ 1 మాతృభావన, ఆప్షన్ 2 ధన్యుడు, ఆప్షన్ 3 మాణిక్య వీణ, ఆప్షన్ 4 జానపదుని జాబు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జానపదుని జాబు. కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇచ్చి ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. చిరు మాలిన్యంలోని ఈ భావాలు ఎవరియి? ఆప్షన్ 1 దేవీప్రియ, ఆప్షన్ 2 గుర్రం జాషువా, ఆప్షన్ 3 పైడి తేరేష్ బాబు, ఆప్షన్ 4 డాక్టర్ సివి సుబ్బన్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దేవీప్రియ. సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం. ఆప్షన్ 1 వెన్నెల, ఆప్షన్ 2 మాణిక్య వీణ, ఆప్షన్ 3 భిక్ష, ఆప్షన్ 4 మాతృభావన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భిక్ష. తెలుగు సాహితీవనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరికీర్తిని మూకట్టగట్టుకున్న కవయిత్రి. ఆప్షన్ 1 ఆత్కూరి మొల్ల, ఆప్షన్ 2 రంగాజమ్మ, ఆప్షన్ 3 ముద్దపలని, ఆప్షన్ 4 తరిగొండ వెంపమాంబ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆత్కూరి మొల్ల. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్ 1 మర్రి చెట్టు, ఆప్షన్ 2 చిన్ని శిశువు, ఆప్షన్ 3 అక్షరం, ఆప్షన్ 4 హితోక్తులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మర్రి చెట్టు. గజల్ ప్రక్రియలో అంతఃప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రాగాలాపన, ఆప్షన్ 2 తకల్లస్, ఆప్షన్ 3 మత్ల, ఆప్షన్ 4 మక్త. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తకల్లస్.
ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. గీత గీసిన పదానికి అర్థం. ఆప్షన్ 1 కలపడానికి, ఆప్షన్ 2 వెళ్ళిపోవడానికి, ఆప్షన్ 3 వెతకడానికి, ఆప్షన్ 4 కృంగిపోవడానికి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వెతకడానికి. అజ్ఞుడు, నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్ 1 తెలివిదైనవాడు, ఆప్షన్ 2 బద్ధకస్తుడు, ఆప్షన్ 2 పామరుడు, ఆప్షన్ 4 పండితుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పామరుడు. ఇల్లు, వస్త్రం, కాపురం పదాలు ఏ పదానికి నానార్థాలు? ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 ప్రవాహం, ఆప్షన్ 3 వాసం, ఆప్షన్ 4 రంధ్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వాసం. సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు ఉత్పత్తి పదం. ఆప్షన్ 1 పవనజుడు, ఆప్షన్ 2 ఈశ్వరుడు, ఆప్షన్ 3 తాపసుడు, ఆప్షన్ 4 మిత్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మిత్రుడు. భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు. గీత గీసిన పదానికి వికృతి. ఆప్షన్ 1 పుణ్యం, ఆప్షన్ 2 కావ్యం, ఆప్షన్ 3 బిచ్చం, ఆప్షన్ 4 కుడ్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బిచ్చం. అగస్త భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి. ఆప్షన్ 1 అమోఘమైన దీక్ష కలిగిన వాడు, ఆప్షన్ 2 పేరు ప్రఖ్యాతులు కలివాడని చెప్పినప్పుడు, ఆప్షన్ 3 శత్రువులు లేకపోవడం అని చెప్పినప్పుడు, ఆప్షన్ 4 పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. క్రింది వానిలో జాతీయం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 విద్యాధికులు, ఆప్షన్ 2 నీరు కారిపోవడం, ఆప్షన్ 3 గుండెలు బరువెక్కడం, ఆప్షన్ 4 కనువిప్పు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విద్యాధికులు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఇది ఒక. ఆప్షన్ 1 పొడుపు కథ, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 నుడికారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పొడుపు కథ. కొరకుంకై ప్రత్యయాలు గల విభక్తి. ఆప్షన్ 1 ప్రథమ విభక్తి, ఆప్షన్ 2 చతుర్థి విభక్తి, ఆప్షన్ 3 సప్తమి విభక్తి, ఆప్షన్ 4 షష్ఠి విభక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చతుర్థి విభక్తి. ఆ ఈ ఏ అను త్రికములు. ఆప్షన్ 1 గుణములు, ఆప్షన్ 2 వృద్ధులు, ఆప్షన్ 3 సర్వనామాలు, ఆప్షన్ 4 క్రియా విశేషణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సర్వనామాలు. గుడోపల న్యాయం అనేది ఏ కావ్యాలలో చెందుతుంది? ఆప్షన్ 1 పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, ఆప్షన్ 2 బావిలో కప్ప, ఆప్షన్ 3 ఏనుగు మింగిన వెలగపండులాగున, ఆప్షన్ 4 బెల్లం కొట్టిన రాయిలా అన్నట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. నీటిలో పడిన తేలు తేలుతుందా ఈ వాక్యంలోని అలంకారం? ఆప్షన్ 1 యమకాలంకారం, ఆప్షన్ 2 వృత్తానుప్రాసాలంకారం, ఆప్షన్ 3 లాటానుప్రాసాలంకారం, ఆప్షన్ 4 చేకానుప్రాసాలంకారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చేకానుప్రాసాలంకారం. వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది. ఆప్షన్ 1 కర్తరి వాక్యం, ఆప్షన్ 2 కర్మణి వాక్యం, ఆప్షన్ 3 అకర్మక వాక్యం, ఆప్షన్ 4 ప్రేరణార్థక వాక్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కర్మణి వాక్యం. ధృతము అనగా ఆప్షన్ 1 రాకారము, ఆప్షన్ 2 నాకారము, ఆప్షన్ 3 దాకారము, ఆప్షన్ 4 మకారము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నకారము.
గోడ, మేడ, అయ్య, అమ్మ ఈ పదాలు. ఆప్షన్ 1 ధృత ప్రకృతికములు, ఆప్షన్ 2 ధృతములు, ఆప్షన్ 3 కళలు, ఆప్షన్ 4 సంస్కృత సమములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళలు. వాక్య నిర్మాణంలో ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరే పదాలు. ఆప్షన్ 1 స్త్రీలను సంబోధించే పదాలు, ఆప్షన్ 2 పురుషులను సంబోధించే పదాలు, ఆప్షన్ 3 పశుపక్షాదులను సంబోధించే పదాలు, ఆప్షన్ 4 జడ పదార్థాలను సంబోధించే పదాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్త్రీలను సంబోధించే పదాలు. తుది వర్ణమునకు ముందు వర్ణము. ఆప్షన్ 1 ఆదేశము, ఆప్షన్ 2 ఆగమం, ఆప్షన్ 3 ఉపధ, ఆప్షన్ 4 తపరకరణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉపధ. గంగన్న తన కుటుంబాన్ని తలచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 క్వార్థకం, ఆప్షన్ 2 శత్రర్థకం, ఆప్షన్ 3 ఛేదర్థకం, ఆప్షన్ 4 అప్యర్థకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శత్రర్థకం. తెలుగు భాషలో లింగ నిర్ణయం. ఆప్షన్ 1 శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది, ఆప్షన్ 2 అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది, ఆప్షన్ 3 ప్రకరణమును ఆశ్రయించి ఉంటుంది, ఆప్షన్ 4 సందర్భాన్ని బట్టి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. మా గణంలో అన్ని గురువులే ఉంటాయి. ఇది ఆప్షన్ 1 సత్యం, ఆప్షన్ 2 అసత్యం, ఆప్షన్ 3 అసంబద్ధం, ఆప్షన్ 4 పాక్షిక సత్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సత్యం. కొట్ర శ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాచస్పత్యము. ఒక ఆప్షన్ 1 ఇతిహాసం, ఆప్షన్ 2 వచన రచన, ఆప్షన్ 3 పద్య కావ్యం, ఆప్షన్ 4 నిఘంటువు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిఘంటువు. ఎరుగను నే ఘన విభజనలెరుగను యతిప్రాసలనగా నేయు తల్లి, ఎరుగదు నీ పదముల నొరుగుట ఎరుక పండుంగ చెప్పు విద్యలెల్లను నాకున్. ఈ పద్యంలో కవి ఆప్షన్ 1 సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు, ఆప్షన్ 2 లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు, ఆప్షన్ 3 పార్వతిని ప్రార్థిస్తున్నాడు, ఆప్షన్ 4 మాతృవందనం చేస్తున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు. ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు. ఈ వాక్యంలో అవ్యయం. ఆప్షన్ 1 దినము, ఆప్షన్ 2 ప్రతి, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 ఉదయిస్తాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రతి. సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. ఆప్షన్ 1 ద్విత్వం, ఆప్షన్ 2 సంయుక్త, ఆప్షన్ 3 సంశ్లేష, ఆప్షన్ 4 ధృతము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంశ్లేష. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 మార్క్స్ ముల్లర్, ఆప్షన్ 2 సైమన్ పాటర్, ఆప్షన్ 3 సపీర్, ఆప్షన్ 4 హ్యాబిట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మార్క్స్ ముల్లర్. ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని, సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేయబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1988, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 2014. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1988. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకొన్నది. ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 లేఖనం. ముఖ భంగిమల్లో కరచరణాల ద్వారా అభినయించేది ఏది? ఆప్షన్ 1 వాచికాభినయం, ఆప్షన్ 2 ఆంగికాభినయం, ఆప్షన్ 3 ముఖాభినయం, ఆప్షన్ 4 ఆంగిక ముఖాభినయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆంగికాభినయం.
ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 1 యూనిట్ ప్రణాళిక, ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 ప్రణాళిక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది. ఆప్షన్ 1 పద్యం, ఆప్షన్ 2 గద్యం, ఆప్షన్ 3 వ్యాకరణం, ఆప్షన్ 4 సహపాఠ్య కార్యకలాపాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సహపాఠ్య కార్యకలాపాలు. ఇతర పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలల్లో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలు. ఆప్షన్ 1 ఉన్నత విద్యా కార్యక్రమాలు, ఆప్షన్ 2 పాఠ్య పఠన కార్యక్రమాలు, ఆప్షన్ 3 సహపాఠ్య కార్యక్రమాలు, ఆప్షన్ 4 పాఠ్య ఉన్నత కార్యక్రమాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సహపాఠ్య కార్యక్రమాలు. కిండర్ గార్డెన్ అర్థం. ఆప్షన్ 1 పూల తోట, ఆప్షన్ 2 పశువుల తోట, ఆప్షన్ 3 శిశువుల తోట, ఆప్షన్ 4 పండ్ల తోట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శిశువుల తోట. కాల్డ్వెల్, కుక్, గలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి. ఆప్షన్ 1 క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 డాల్టన్ పద్ధతి, ఆప్షన్ 3 మాంటిస్సోరీ పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్రీడా పద్ధతి. మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి. ఆప్షన్ 1 నార్లే, ఆప్షన్ 2 మార్లే, ఆప్షన్ 3 కార్లే, ఆప్షన్ 4 గార్లే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కార్లే. వీడియోని లైక్ చేయండి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి. ఆప్షన్ 1 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండ పద్ధతి, ఆప్షన్ 3 పూర్ణఖండ పద్ధతి, ఆప్షన్ 4 ఖండ పూర్ణ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఖండ పద్ధతి. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే. ఆప్షన్ 1 విషయ సప్రమాణత, ఆప్షన్ 2 అనుప్రయుక్తం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాతిపదిక విషయ పరిజ్ఞానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మూల్యాంకనం. ఇంతటితో ఈ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది. మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.